దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉజ్జీవం అనే ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంతో అనేక దేశాలు, రాష్ట్రాలు వెళ్ళినటువంటి కుమార్తె సహోదరి రాజశ్రీ గారు వరములతో నింపబడి ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వినే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన జీవాధిపతి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో అనేక మందికి దినము లేదు, కానీ నీ అత్యధికమైన కృపలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ జీవాని కార్యక్రమమును చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్కునకు విరుద్ధంగా పోరాడుతున్న అంధకార శక్తులను శపిస్తున్నాం. పరిశుద్ధాత్మడా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ అంచె దినములలో నీ యొక్క మహిమను వెల్లడి చేయమని, నీ మహిమ కొరకు అనేక మంది జీవితాలను వెలిగించి దీవించమని నన్ను ఈ విడలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని విందాము. మన జీవితంలో దేవుడు ఈ భూమి మీద ఆయన మనల్ని పుట్టించాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మన మీద ఆయనకి అధికారం ఉన్నది. అంతేకాకుండా మన ప్రతి విషయమును కూడా ఆయన ప్రణాళిక చొప్పున ఆయన జరిగిస్తాడు. అయితే చాలా సమయాలలో మనకున్న వ్యతిరేకతలు, ప్రతికూలతలు, కష్టాలలో, శ్రమలలో మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు ఉన్నాడా, దేవుడికి ఏం తెలుసు, దేవునికి ఏంటి మా జీవితాల్లో అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ దినం యొక్క అంశము కూడా దేవునికి ఏమి తెలియను అంటే, దేవునికి అసలు మన జీవితంలో, మన భూమి మీద ఉండటానికి దేవుడు ఏమై ఉన్నాడు, మన జీవితాల్లో మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏమిటి, ఇది మనం చదువుకుందాం. చూడండి, కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 139 14వ వచనం. మనము నిర్మింపబడే రీతి ఆయనకు తెలిసి ఉన్నది. కీర్తనలు 139 14. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి ప్రియులారా, అంటే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు అంటాడు, మన పోలికలో మన స్వరూపమందు నరులను చేయడం. దేవుడు తన యొక్క ప్రణాళికలో మనలను జ్ఞాపకం చేసుకుని మన యొక్క తల్లి కడుపులో ఆయన మనల్ని పెట్టాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, భక్తుడైన దావీదు అంటాడు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు. అంటే మానవునికి ఉండవలసిన, ఈ మానవుని శరీరమునకు కావలసిన ఎముకలు, రక్తము, ప్రాణము ఇవన్నీ కూడా అమర్చిన విధానాన్ని బట్టి ఈ భూమి మీద మనుష్యుడి పట్ల నీకెంత ఉద్దేశము, నీకెంత ప్రణాళిక, ఒక మానవుడు జీవించటానికి కావలసిన ప్రతిదీ కూడా నువ్వు అమర్చావు. అలాగా కాకుండా నీ పోలికలు, నీ స్వరూపమందు, అనగా నీ గుణములతో, నీ స్వరూపంతో నన్ను చేసుకున్నావు. నా తల్లి కడుపులోనికి రాకముందే నీ కన్నులు నన్ను చూచినవి, నా పట్ల నీకు ఒక ఉన్నత ప్రణాళిక ఉన్నది. అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యము నాకును. అంతేకాకుండా నాకు ఎలా ఉన్నావంటే, నేను నీకు కృతజ్ఞత. నువ్వెందుకంటే ఆయన ఎవరు అంటే ఆయన ఆశ్చర్యకరుడు కనుక మన జీవితాలను కూడా అంతే రీతిగా అమరుస్తాడు. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు తల్లి కడుపులో నన్ను పెట్టడమే
ఈ తల్లి కడుపులోనికి నన్ను ఈ రీతిగా నన్ను పుట్టించడమే, నన్ను అమర్చడమే చూస్తుంటేనే నాకు ఆశ్చర్యాన్ని వస్తుంది. అంటే మనుష్యునికి మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు ఈ యొక్క శరీరంలో మనకు ఉన్న బలహీనతలు డాక్టర్లు చెబుతున్నప్పుడు అవి కావాలి, ఇది కావాలి, ఈ బాడీలో ఈ రక్తం కావాలి, లేకపోతే అది కావాలి, ఇది తక్కువైంది, అది అంటే దేవుడు చూడండి ప్రియులారా, అవన్నీ కూడా దేవుడు మన యొక్క అవయవాలకు మన తల మొదలుకుని అరికాలు వరకు కిడ్నీస్, లివరు, హార్ట్ ఇవన్నీ కూడా అమర్చిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే దేవునికి ఏమి తెలియనంటే మనం నిర్మించబడిన రీతి. చాలా సమయాలలో మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు ఉన్నాడా అని కూడా అనేక మంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటున్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు కాబట్టి ఈ నిర్మాణమునకు ఏమి కావాలో ఆయనకే తెలుసు. ఈ నిర్మాణంలో ఏమి జరుగుతుందో కూడా ఆయనకే తెలుసు. ఈ నిర్మాణము ఒక్కొక్కసారి రిపేర్ అయినప్పుడు, బలహీనమైనప్పుడు ఈ బలహీనతలకు ఏమి ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు. అందుకనే మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటంటే, మనల్ని సృష్టించిన వాడు ఆయన, ఈ భూమి మీద మనం తల్లి కడుపులో పెట్టినవాడు ఆయన, అంతేకాకుండా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఈ భూమి మీద మనం నిర్మించాడు. అంతేకాకుండా ఒక శుభవార్త ఏమిటంటే, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు, ఆయన గుణములతో ఆయన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ కూడా మనలో అమర్చాడు. ఆయన లాంటి స్వభావం కలిగి ఆయన గుణములతో నింపబడి ఆయన మహిమ కొరకు బ్రతకాలని దేవుని యొక్క చిత్తం. అందుకని అంటున్నాడు, ఈ ముదిమ వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుని వాడని నేనే. తల్లి కడుపులో పెట్టినది మొదలుకుని ఈ భూమి మీదకి నువ్వు వచ్చినది మొదలుకుని ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకునేవాడని నేను. అంటే ముదిమి వచ్చే వరకు కూడా మన యొక్క కేర్ ఆఫ్ ఎవరు అంటే దేవుడి. ఈ ముదిమి వచ్చే వరకు కూడా ఆయన దగ్గరకు వెళ్ళే వరకు కూడా మనకి ఏమి కావాలో కూడా ఆయనకే తెలుసు. అందుకనే మనం జీవితాలలో అనేక సమయాలలో దేవుని విడిచి వెళ్ళిపోతుంటాం, దేవుని ప్రక్కన పెట్టవేస్తుంటాం, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో దేవుని పెట్టేస్తుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. అంతేకాకుండా ఈ భూమి మీద మనము మన తలంపు కంటే ఆయన అదుకుడై ఉండి మన జీవితంలో ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు. అందుకని మన జీవితంలో ఈ నిర్మాణము ఆయనది, ఇది నిర్మించిన వాడు ఆయన కనుక ఈ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలు, బలహీనతలు, లోపములు ఎవరికి తెలుసు అంటే ఆయనకే తెలుసు. కాబట్టి ఈ లోపాలను బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ రిపేర్ అయిందో ఆ పరమ మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దానిని ఆయన సరిచేస్తాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్లకుండా మనకు వచ్చిన ఆ యొక్క బలహీనతను బట్టి మనం దేవుని ప్రక్కన పెట్టేస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను నిర్మించిన వాడును నేనే, ఈ నిర్మాణం మీద నాకే అధికారం ఉన్నది. అందుకని నువ్వు నాకు తెలుసు, నీ తల్లి కడుపులోనికి రాకముందే నాకు తెలుసు, ముదిమి వచ్చే వరకు ఈ భూమిని విడిచే వరకు కూడా నా కన్నులు నేను చూస్తున్నాయి. కనుక ఈ వాక్యమని వింటున్నాను నా ప్రియమైన వారలారా. చాలా సమయాలలో మనకున్న శ్రమలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తూ దేవుని ప్రక్కన పెట్టవేస్తుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదంటున్నాడు, నీవు నన్ను నిర్మించిన విధం చూడగా నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. అందుకే నీకు నేనేం చేస్తున్నా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంత మంచి ఆ శరీరమును అమర్చి, ఈ శరీరానికి కావలసిన అవయవాలను అమర్చి ఈ భూమి మీద తన స్వరూపంలో తన పోలికలో మనం జీవించడానికి దేవుడు ఇష్టపడితే ఈ దినమున నీవు దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క స్వరూపం నీలో లేకపోకుండా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావు. అయితే మనం దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నిర్మించావు కాబట్టి నేను నీకు కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను. నీవెప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తావు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ ముదిమ వచ్చే వరకు కూడా నేను నీతో ఉంటాను. నా ప్రియమైన వారలారా, చాలా సమయాలలో మనము దేవునికి ఏమి తెలుసు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఏమిటి ఈ పరిస్థితి అనుకుంటాము. కానీ మనల్ని నిర్మించిన వాడు ఆయనే, ఈ నిర్మాణానికి ఏమి కావాలో కూడా ఆయనకే తెలుసు. అంతేకాకుండా ఈ నిర్మాణంలో ఒక్కొక్కసారి రిపేర్ అప్పుడు అనగా బలహీనమైనప్పుడు దీన్ని సరిచేయకుండా సరైన మెకానిక్ కూడా ఆయనే. ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి, ఆయనతోనే మనం మాట్లాడాలి. ఈ భూమి మీద మన పట్ల ఎందుకు ఈ రీతిగా ఆయన నిర్మించాడో ఆయన ప్రణాళిక నెరవేర్చబడటానికి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను నిర్మించినది నా ప్రణాళిక కొరకు, నా ఉద్దేశం కొరకు. కనుక ఈ దినము నా దేవుని వాక్యం ఏమిటో నా ప్రియమైన వారలారా,
ఎందుకు నా పుట్టక నేనెందుకు అనుకుంటావు, కానీ నిన్ను నిర్మించిన వానికి నీ పట్ల ఒక ఉద్దేశ్యం ఉన్నది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ఈ భూమి మీద అందరి దృష్టిలో ఒకవేళ నువ్వు ఎన్నిక లేని వ్యక్తి అయి ఉండవచ్చు, ఈ భూమి మీద నువ్వు ఒక విలువలేని వ్యక్తి అయి ఉండవచ్చు, కానీ నువ్వెవరివి అంటే దేవుని పోలిక, నువ్వెవరివి అంటే దేవుని స్వరూపము, నువ్వెవరివి అంటే ఆయన చేతి పని అయి ఉన్నావు. అంతేకాకుండా ఆయన గుణములు, ఆయన చిత్తము నీ మీద ఉన్నది కనుక నువ్వెల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నువ్వు ఇష్టపడిన వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు, నాకు తెలియను, నువ్వు నిర్మింపబడిన రీతి నాకు తెలియను. అంతేకాకుండా ఈ భూమి మీద నువ్వు ఉండటానికి కావలసిన ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 44వ అధ్యాయము 20-21 వచనం కూడా చదువుకుందాం. కీర్తనలు 44, 20-21. మా దేవుని నామమును మరచి ఉన్నడలా, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నడలా, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఏమి తెలియను అన్నప్పుడు మనం నిర్మింపబడిన రీతి తెలుసు. అంతేకాకుండా మన హృదయ రహస్యములు ఆయనకు తెలుసు, మన హృదయ రహస్యములు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నిన్ను నిర్మించిన తర్వాత నీ నామమును మేము మరచి అన్య దేవతల తట్టు మా చేతులు చాపిస్తే నువ్వేమంటున్నావంటే హృదయరహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతి నువ్వు పరిశోధింపవా, అనగా దాని విషయంలో నువ్వు మా పట్ల నువ్వు పరిశోధించి నీ ఉగ్రత నా మీదకు వస్తుంది. అంటే చూడండి ప్రియులారా, మనము దేవునికి అయోగ్యముగా జీవిస్తున్న పరిస్థితులు, మన మాటలు, మన తలంపులు, మన సహవాసాలు దేవునికి అయోగ్యముగా ఉన్నవి. అనగా దేవునిని మరచి నీవు మరి ఆ యొక్క విగ్రహాల తట్టు నువ్వు చాపి ఉన్నాడులా అని అంటున్నాడు. నేను హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానన. ఎందుకు ఈ భూమి మీద నేను పుట్టించాడు అంటే రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా ఆయన సొత్తుగా నేను ఎందుకు చేసుకున్నాడంటే ఆయనను స్తుతించటానికే, ఆయనను గణపరచటానికే. ఆయనకు రావాల్సిన మహిమ అన్యజనులకు నువ్వు వెళితే నీ హృదయం కంటే అధికుడైన వాడు ఆ విషయంలో నేను పరిశోధిస్తాడని మాట్లాడుతున్నాడు ప్రియులారా. కనుక ఇది దేవునికి తెలియదులే, ఇటు మేము భక్తి చేస్తున్నాము, అంతేకాకుండా ఇటు మాకు ఇష్టం లోకానుసారంగా మేము జీవిస్తున్నామంటే భక్తుడు అంటున్నాడు, ఇదిగో మేము నిన్ను మరచి అనగా లోకములో ఉన్న వాటి వైపు మా చేతులు త్రిప్పినప్పుడు నువ్వు ఆ విషయంలో మమ్మల్ని పరిశోధించే దేవుడువు, అనగా మమ్మల్ని పరీక్షించే దేవుడువు. అందుకనే దేవునికి ఏమి తెలుసు అంటే హృదయ రహస్యములని తెలుసు. నీ హృదయము ఆయన కొరకు ఎంత ఏ రీతిగా మరి ఆయన వైపు చూస్తున్నదో, నీ హృదయము ఆయన తలంపులతో ఆయనను గనపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఆయనకు తెలుసు. ఒకవేళ నువ్వు అలాగ గనపరచబడని వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, ఈ విషయంలో ఆయన పరిశోధన చేస్తాడు. ఆయనను పరిశోధన చేస్తే నువ్వు నిలవగలవా ప్రియులారా. అందుకని భక్తుడు అంటున్నాడు, నీవు ఈ విషయంలో నేనేమి చేయాలంటే నీకు హృదయ రహస్యం అంటే నా హృదయంలో ఒక ఆలోచన అంటూ రాకముందే నీకే తెలుసు కనుక అది నీ చిత్తమైన ఆలోచన అయితే అది నీవు సంతోషిస్తావు. కానీ అది నీ చిత్తము కాకుండా నన్ను నిర్మించిన వాడు నీవు, నా మీద అధికారం నీకున్నది, నేను నీకు చెందవలసిన మహిమను నీకు ఇవ్వకుండా నేను అన్య దేవతల తట్టు నా చేతులు చాపితే నీకు ఎలా ఉంటావంటే నీ ఉగ్రత నా మీదకి వస్తుంది. అంతేకాకుండా నన్ను పరిశోధనకు నువ్వు నన్ను అప్పగిస్తావంటున్నాడు ప్రియులారా. ఈ దినమున దేవుడు నిన్ను సృష్టించి దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు ఆయన నిన్ను సృష్టిస్తే నీవు ఆయనకి ఇవ్వవలసిన మహిమ, ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఆయనకి ఇవ్వకుండా నువ్వు లోకములో మరి సృష్టిని మరచి, నువ్వు సృష్టించిన ఆయనను మరచి సృష్టిని నువ్వు పూజిస్తే దేవుడు అంటున్నాడు, నేను పరిశోధిస్తాను, అనగా నేను పరీక్షిస్తాను, జాగ్రత్త. కనుక ఈ దినమన ప్రియమైన వారలారా, కొంత అటు కొంత ఇటు ఉంటున్నావా? ఇక్కడ అంటున్నాడు కీర్తనలో 113 వచనములు అంటాడు, నేను ద్విమనస్కుని నేను ద్వేషిస్తున్నాను, నాకు తెలుసు నేను ఏకరీతిగా ఉన్నాను కనుక నీవు కూడా ఏకరీతిగా నువ్వు ఉండాలి. ఒకవేళ ఆ రీతిగా నువ్వు తప్పితే నేను నిన్ను పరిశోధిస్తాను. ఆయన మొట్టమొదటిగా మనల్ని నిర్మించుకున్నాడు,
ఆ నిర్మాణాన్ని బట్టి ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాకుండా మా హృదయ తలంపులు, ఎందుకంటే నీ హృదయము దేవుని ఆలయము, దేవుడే నివసించాలి తప్ప నీ హృదయంలో ఆ యొక్క నీ ఆలోచనలు అన్నీ కూడా మరి లోకం వైపు నువ్వు చాపితే దేవుడు అంటున్నాడు, నేను పరీక్షిస్తాను, నేను పరిశోధిస్తాను, జాగ్రత్త. దేవుడు పరిశోధిస్తా అంతే అంటాడు కదా, నా కృపని ఆయుష్కాలం అంతూ ఉంటుంది, కానీ నా కోపము ఒక్క నిమిషమే ప్రియులారా. ఒక్క నిమిషం ఆయన మనల్ని చేయి విడిస్తే ఆ ఉగ్రత మనం భరించలేం ప్రియులారా. ఆయన మనల్ని చేయి విడిస్తే మన జీవితంలో మనల్ని ఆదరించేవాళ్ళు, సేద తీర్చేవాళ్ళు, మనల్ని ఆయన ఉగ్రత నుండి మనల్ని నెమ్మదిచ్చేది ఏది ఉండదు ప్రియులారా. అందుకనే ఈ దేవుడు మనల్ని నిర్మించింది ఆయన మహిమ కొరకే కనుక మన యొక్క తలంపులు, అంతేకాకుండా మన సమస్తమును కూడా ఆయనకే మహిమ చెల్లాలి తప్ప నీ హృదయము మరి నీవు అన్య దేవతల తట్టు నీ చేతులు చేస్తే, అనగా రెండు తలంపులతో నువ్వు ఉంటే నేను జాగ్రత్త, నేను పరిశోధిస్తానంటున్నాడు ప్రియులారా. కనుక ఈ వాక్యముని వింటున్న నా ప్రియమైన వారలారా, మనల్ని దేవుడు సృష్టించినది ఎందుకు అంటే ఆయన మహిమ కొరకే. దేవునికి ఏమి తెలుసునంటే మనం నిర్మించబడిన రీతి మనకు తెలుసు, మన హృదయ రహస్యములు కూడా ఆయనకు తెలుసు, మన హృదయము ఆయన కొరకు ఏ రీతిగా నడుచుకుంటుందో కూడా ఆయనకు తెలుసు. మన హృదయము ఆయన కొరకు, ఎందుకంటే నీ హృదయమే దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఆయనకు కాకుండా వేరొక తలంపులు, వేరొక ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నేను పరీక్షిస్తాను, నేను పరిశోధిస్తాను, జాగ్రత్త. ఈ దినమున ఎందుకు మన జీవితంలో ఈ పరీక్షలు, ఈ పరిశోధనలు ఎదురవుతున్నాయంటే మన హృదయము దేవుని ఆలయము, దేవునికే మనము ప్రథమ తలంపై ఉండాలి, ప్రథమ ఆలోచన ఉండాలి, దేవునికే మనం నివాసమై ఉండాలి. కానీ మనము రెండో ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పరిశోధిస్తాను. ఆయన పరీక్షలో మనం నిలువలేం ప్రియులారా. మన మీద ఆయనకే అధికారం ఉన్నది. ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, ఎందుకంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తం మన కొరకు కాల్చాడు, మన మీద ఆయనకే అధికారం ఉంది. మనం ఆయన సొత్తు, ఆయన మన ప్రజలము, ఆయన పిల్లలము కనుక ఆయనకే మనము మన తలంపులో మనం ఆయన అయి ఉండాలి, మన ప్రవర్తనలో ఆయన అయి ఉండాలి, అంతేకాకుండా మన క్రియలో ఆయన అయి ఉండాలి, మన తల మొదలుకుని అరికాల వరకు ఆయన అయి ఉండాలి. అలాంటప్పుడు ఆయన గురత, ఆయన పరిశోధన, ఆయన కోపం నీ మీదకి రాదు, కానీ నిన్ను సృష్టించినందుకు దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా నువ్వు బ్రతుకున్నంతకాలం ఆయన మహిమ కొరకు, చనిపోతే ఆయన రాజ్యంలో ఉండటానికి దేవుడు నీకు ఆయన సిద్ధపరుస్తాడు ప్రియులారా. అందుకని చాలా సమయాలలో మనం చేస్తున్న పరిస్థితులు దేవునికి ఏం తెలుసులే, మన ఇష్టం, మనం ఏమైనా చేస్తే అంత రాదు కదా అనుకుంటాం. కానీ భక్తుడు అంటున్నాడు, మేము నిర్మింపబడిన రీతి నీకు తెలుసు, మా హృదయ రహస్యం నీకు తెలుసును కనుక నాయనా నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంతేకాకుండా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కర ఏదో ఆయనకు తెలుసు. చూడండి ఎంత మంచి దేవుడు మనం సృష్టించాడు. మనం సృష్టించిన దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ అక్కర ఏదో నాకు తెలుసు. ఈ నిర్మించిన నిర్మాణానికి నేనే నిర్మాణకులను గుర్తించి నీ హృదయంలో నా ఆలయమును కట్టుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, నువ్వు అడగకుండానే నీ అక్కర ఏదో నేను తీరుస్తాను. ఎంతసేపు మేము దేవుని మహిమపరుస్తున్నాం కదా, ఏమిటి మా పరిస్థితి? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నిన్ను సృష్టించిన వాడు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీకు ఏమి కావాలనగా నీ అక్కరలు ఆయనకి తెలుసు. మన అక్కరలు ఆయనకు తెలుసు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగున్నవేవో ఆయనకు తెలియను, ఆయన తెలుస్తాడు. మనం ఎప్పుడైతే ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మన తలంపులు, మన యొక్క సమస్తమును కూడా ఆయనకు రావాల్సిన మహిమను చెల్లించడానికి మనం ఇష్టపడితే, మత్తయి సువార్త 6:8 ఏమంటుందంటే, మీ అక్కరలేంటో ఆయనకు తెలుసు. మొట్టమొదటిగా మనం నిర్మింపబడిన దానికి తెలుసు, మన హృదయం రహస్యములు ఆయనకు తెలుసు, అంతేకాకుండా మన అక్కరలు కూడా ఆయనకు తెలుసు ప్రియులారా. కనుక మరి ఎలాగ మా పోషణ, ఎలాగ మా భవిష్యత్తు, ఎలాగ మేము జీవించాలా అనుకుంటున్నారా? కాదు ప్రియులారా, తల్లి కడుపులో పెట్టినది ఆయనది. ఈ భూమి మీద మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేవాడు ఆయన. మనకి ఏమి కావాలో కూడా ఆయనకు తెలుసు ప్రియులారా. కనుక ఈ దినమున
నాకేంటి, నా భవిష్యత్తు ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, అందరిలాగా నేను లేను, అది ఇది నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు ఇద్దరు మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, నీ అక్కరలు నాకు తెలుసు కనుక, నేను నిర్మించిన వాడైన నాకు సమస్తము తెలుసును కనుక నీవేం చేయాలంటే నీ గుండెల్లో నాకు స్థానం ఇవ్వాలి. అంతేకాకుండా నీవు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రీతిగా ఎప్పుడైతే నువ్వు జరిగిస్తూ ఉంటావో అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. దేవుని వాక్యం అంటున్నారు కదా, ఇదిగో మీరు దేనిని కూర్చు కూడా విచారించవలసిన అవసరం లేదు, ప్రతిదీ కూడా నేను మీకు ఇస్తాను. అన్యజనులైతే వీటిని గురించి విచారిస్తారు, ఏమి కావాలా, ఏమి తినాలి, ఏమి ఎలాగ ఉండాలని. కానీ మీరు విచారించవలసిన అవసరం లేదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ అక్కరలు ఆయనకు తెలుసు కనుక మనమేమి చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయనను మహిమపరచడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దేవుడు అంటున్నాడు, నీ అక్కర్లు తీరుస్తాను, అంతేకాకుండా నేను నీ బలహీనత ఏమిటో నేను స్వస్థపరుస్తాను, అంతేకాకుండా నీ గుండెలో ఉండి నీకు దేవుడిగా నేను ఉంటాను. నీవు ఈ రీతిగా నువ్వు ఆయనకి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను చాలిన దేవుడిగా ఉంటాను. అంతేకాకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ఇవి ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభు నామను ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలన్నదియే ఆయన దీనికి ముద్రగా ఉన్నది. చూడండి ప్రియులారా, దేవునికి ఏమి తెలుసునంటే తన వారు ఎవరో తెలుసు ప్రియులారా. తన వారిని ఆయన ఎరుగును. తన వారు ఎలా ఉంటారంటే దుర్నీతి నుండి తొలగిన వారు, నీతి కలిగిన వారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది దేవుని విశ్వసిస్తారో దేవుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24, విశ్వసించిన వారందరినీ కూడా నేను నీతిమంతులుగా చేస్తాను. అంటే దేవునికి ఏమి తెలుసు అంటే తన వారు ఎవరో తెలుసు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక తన పిల్లలు కూడా నీతిమంతులుగా ఉండాలని. నీతిమంతులు ఎవరో దుర్నీతిమంతులు ఎవరో తెలుసు. అందుకనే మీరు నేను ప్రభు బిడ్డని, నేను ప్రార్థించే వ్యక్తిని, నేను నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నా వారు ఎవరు నాకు తెలుసు, తన వారిని దేవుడికి తెలుసు. మొట్టమొదటిగా మనం నింపబడేది తనకి తెలుసు, మన హృదయ రహస్యములు ఆయనకు తెలుసు, అంతేకాకుండా మన అక్కర్లు ఆయనకు తెలుసు, అంతేకాకుండా తన వారిని ఆయన ఎరుగును. అతడు నన్ను ఎరిగిన వాడు కనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. కనుక నా ప్రియమైన వారలారా, దేవుడు తన వారిని ఎరుగును కనుక తన వారిని ఎలా ఉంటారు అంటే నీతిమంతులుగా ఉంటారు. తన వారు ఎలాగుంటారంటే దుర్నీతి నుండి బయటపడతారు పిల్లలారా. కనుక ఈ దినమున నా ప్రియమైన వారలారా, దేవునికి ఏమి తెలుసులే, దేవుడు చూడటం లేదులే, దేవుని వల్ల దేవుడు ఇప్పుడు కాదులే, అప్పుడు అని వాయిదా వేసుకుంటున్నావు. చూడు ప్రియులారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిర్మింపబడిన రీతి నాకు తెలుసు, నీ హృదయము రహస్యము నాకు తెలుసు. దేవుడు చూడటం లేదులే, దేవుడు వినటం లేదులే అని నీ లోకములో నువ్వు దేవుని చిత్తానుసారముగా కాకుండా నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావేమో. దేవునికి సమస్తమును కూడా తెలుసు, తన వారి ఎవరో తెలుసు, నీ హృదయ తలంపులు ఆయనకు తెలుసు. నీ హృదయం ఆయనకు కాకుండా ఇంకా నీ హృదయములో మరి నీవు వేరే ఆలోచనలు పెట్టుకుని చెడ్డ తలంపులు పెట్టుకుంటే ఆ విషయంలో కూడా నీకు తీర్పు ఉన్నది. అంతేకాకుండా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు కనుక నీ బలహీనతలో ఆయన దగ్గరికే వచ్చినప్పుడు ఆయన సరిచేస్తాడు ప్రియులారా. కనుక ఈ దినమున చాలామంది దేవుని ప్రక్కన పెట్టి దేవుడు చూడటం లేదులే, దేవుడికి ఏమి తెలుసులే, దేవుడు ఇప్పుడు కాదులే, ఎప్పుడో దగ్గరికి వెళదామంటే, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు సమస్తము దేవునికి అన్నీ కూడా తెలుసు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మన హృదయం కంటే అధికుడే సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. చూసారా పిల్లలారా, మన హృదయము ఎక్కడైతే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఇది తప్పు అని అంటుందో నువ్వేం చేయాలంటే, ఎందుకంటే మన దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనలు 139 1-2 వచనాలు,
నాకు తలంపు పుట్టకమునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. అంటే మనకు ఒక మంచి ఆలోచన వచ్చినా చెడ్డ ఆలోచన వచ్చినా కానీ ఈ ఆలోచన రాకముందే ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కనుక మన హృదయం కంటే ఆయన అదుకుడై ఉన్నాడు. కనుక నీ యొక్క హృదయం ఎక్కడైతే నువ్వు చెడ్డ, నువ్వెక్కడైతే తప్పు చేస్తావని చెప్పుతుందో అక్కడ నువ్వేం చేయాలంటే అక్కడ నువ్వేం చేయాలంటే ఎక్కడ దోషరప్పుడు ఆ విషయంలో ఆయన ఎదుట నీవు ఆ హృదయమును అనగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సరిదిద్దుకోవాలి. కనుక అన్నీ తెలుసు ప్రియులారా. ఆయన మనం సృష్టించటం ఆయనకు తెలుసు, మన హృదయ రహస్యములు ఆయనకు తెలుసు, మన అక్కరలు ఏమిటో దేవునికి తెలుసు. అంతేకాకుండా తన వారిని ఆయన ఎరుగును. అంతేకాకుండా మన హృదయం కంటే ఆయన అధికుడై ఉన్నాడు. అంటే ఈ తల మొదలుకి నరికాలు వరకు మన యొక్క అవయములు ఏ రీతిగా పనిచేస్తున్నాయో భౌతికముగా, అంతేకాకుండా ఆధ్యాత్మికముగా కూడా ఎంతవరకు ఆయన కొరకు మనం పనిచేస్తున్నామో, ఎంతవరకు ఆయనగా బ్రతుకుతున్నామో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఆయన కొరకు బ్రతికితే భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయనను కనపరచడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. అంతేకాకుండా నువ్వు నన్ను ప్రక్కన పెడితే ఆ విషయంలో నేను పరిశోధన చేస్తాను, నేను పరీక్షిస్తాను అంటున్నాడు ప్రియులారా. కనుక ఈ దినమున ఒకవేళ నీ శారీరక బలహీనతల, ఆధ్యాత్మికమైన బలహీనతల, అంతేకాకోకుండా దేవుడు నీ లోకంలో ఉన్న పరిస్థితులతో నువ్వు రాజీ పడిపోయి ఆ దేవుడు ఇప్పుడు కాదులేని వాయిదా వేసుకుంటున్నావా, లేకపోతే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నన్ను క్షమించేస్తాడు, ఇంకా నా జీవితం ఎట్లయినా ఉండాలనుకుంటున్నావా? ఈ దినమున వాక్యమని వింటున్న నా ప్రియమైన వారలారా, దేవునికి సమస్తమును కూడా తెలుసు. మనం కూర్చుండుట, మనం లేచుట, మన నడక, మన పడక సమస్తము తెలుసు. ఈ దేవుడు ఎందుకు ఆయన పోలిక అనగా ఆయన గుణములతో, ఆయన యొక్క స్వరూపముతో మనల్ని చేసుకున్నాడు. కనుక ఆయన ఏమై ఉన్నాడో ఆ రీతిగానే మనం జీవించాలి. కానీ ఈ భూమి మీద దేవునికి దుర్నీతి పరులుగా మనం జీవించకూడదు. దుర్నీతి పరులుగా నువ్వు జీవిస్తే ఆయన నిన్ను వదిలివేస్తాడు ప్రియులారా. అందుకనే మనం ఏమి చేయాలంటే దేవునికి సమస్తమును తెలుసును కనుక మనం లేచినది మొదలుకొని పండుకునే వరకు కూడా మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ మన హృదయం ఎక్కడైతే మన తప్పు అని చెప్పుతుందో దానిని మన దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన కొరకు మనం జీవించినప్పుడు మనం నిర్మించిన విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. తద్వారా నీ జీవితం భూమి మీద దేవునికి మహిమగా, అంతేకాకుండా నువ్వు చనిపోయిన ఆయన రాజ్యంలో దేవునికి వారసురాలుగా నువ్వు ఉంటావు. అది దేవుడు మన పట్ల ఉంచిన ప్రణాళిక. అంతేకాని దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి దేవుని ప్రక్కన పెట్టివేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ కీర్తనలే 44:20-21 వచ్చినమంటుంది, ఇదిగో దేవుడు ఆ సంగతి పరిశోధించక మానడు, అనగా నిన్ను పరిశోధించక మానడు. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, దేవుని యొక్క కోపం మన మీదకి రాకుండా మనం ఉండాలంటే మనం ప్రతి క్షణము కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా సరిచూసుకుంటూ మన ప్రతి క్షణము, ఎందుకంటే దేవుడు ఎవరు అంటే ఆయన మనల్ని కునుకుడు నిద్రపోడు దేవుడు. ప్రతి క్షణము మనం పరిశోధిస్తున్న దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు, మన పట్ల గొప్ప ఉన్నత ప్రణాళిక కలిగిన దేవుడు. ఈ భూమి మీద ఆయన కొరకు మనల్ని తన మహిమ కొరకు పుట్టించుకున్న దేవుడు. ఆయన మహిమ కొరకే మనం జీవించాలి. కానీ దేవునికి అయోగ్యముగా ఆయన పరీక్షలో కాదు, కానీ ఆయన చిత్తములో మనం జీవించినప్పుడు ఆయన మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. తద్వారా దేవునికి మహిమ నీ జీవితానికి కాసింది. అట్టి రీతిగా మీ వాక్యముని వింటున్న ప్రతి ఒక్కరి జీవితమును కూడా నేను దేవుని నిర్మాణము, ఈ నిర్మాణం మీద ఆయనకి అధికారం ఉన్నది కనుక ఆయన కొరకే నేను బ్రతుకుతానని నీవు ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతావో దేవుడు కూడా సంతోషిస్తాడు. తద్వారా నీ జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది. అట్టి కృప మీ అందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఏ దినమున ప్రభా దేవునికి ఏమి తెలియను అని ప్రభా అనేక మంది ప్రభా నేను ప్రక్కన పెట్టి నాయన ఇంకా వాయిదాలు వేసుకుంటూ వారి జీవితాలు ప్రభా నీకు దూరం చేసుకుంటున్నారు. నీ యొక్క పరిశోధన వారి మీద తప్పించుకుంటారు. అయితే ఈ దినమున వాక్యమని వింటున్న ప్రతి వారిని, వారి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. నువ్వు మమ్మల్ని నిర్మించబడిన రీతి నీకు తెలుసు, మా హృదయ రహస్యం మీకు తెలుసు, మా అక్కరలు మీకు తెలుసు. అంతేకాకుండా తండ్రి మమ్మల్ని ఎరిగిన వాడివు, మా హృదయం కంటే అధికుడవైన దేవుడు కనుక
నీ స్వరూపముతో నీ పోలికతో పుట్టించబడిన మేము నీకు యోగ్యముగా నీ చిత్తమును నెరవేర్చే పిల్లలుగా ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించినందుకు నువ్వు సంతోషపడే నాయన నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా జీవించడానికి మీ కృప దయచేయండి. ఈ సమయంలో నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యముని విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మీకు చేతులకు అప్పగిస్తున్నాం. షికారాబా దూరిబరా రివాలక తూరిక కరి కందర హతురికలరా బస్సీకరో ఇప్పుడే వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. ఎవరైతే ప్రవ్వా నాయన మిమ్మల్ని ప్రక్కన పెట్టి మిమ్మల్ని వాయిదా వేసుకుని ప్రవ్వా నాయన వారి జీవితాలని ప్రవ్వా నాయన నీకు అయోగ్యముగా నీకు పరీక్షలు నిలిచారో వారిని అందరినీ మీరు క్షమించి ఈ దినమున నీ బిడలుగా నీ సొత్తుగా వారిని అంగీకరించి వారిని మీ ఆత్మచేత నింపి ఈ భూమి మీద నీ సాక్షులుగా ఉంచమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో ఈ వాక్యమని వింటున్న అనేక మంది నాయన బలహీనులైన వారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడే మీరు విడుదల చేయండి ప్రభా. ఎందుకంటే మా అక్కరలు నీకు తెలుసును కనుక ఈ దినమున మా అక్కర నీకు తెలుస్తుండి కూడా మాకు దూరముగా ఉంటున్నామంటే మా అయోగ్యతను మేము గమనించి ఈ దినమున మేము నీ కొరకు మేము జీవించినప్పుడు మా జీవితంలో చాలని దేవుడిగా ఉంటావు కనుక ప్రభు ఈ దినమున రోగులను తాకండి, బలహీనులు మీరు ముట్టండి, సమస్యలు ఉన్న వారిని విడిపించండి ప్రభా. నాయన ఎవరైతే ఏ అవసరతల కొరకు ఈ స్థలంలో ఉన్నారో వారందరి జీవితాల్లో నీ మహమ్మదైశ్వరులు వారి అవసరతలు తీర్చమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యమును వారి హృదయాలు ముద్రింపచేయమని ఇంత మంచి ప్రత్యక్షత ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ నాయన మీరు వచ్చే వరకు కూడా మీకు సాక్షులుగా బ్రతకటానికి కృప దయచేయమని ఈ బిడ్డలందరినీ దీవిస్తూ మీ దైవిక దీవెనలు కుటుంబాల మీదకి విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.